చెస్ క్రీడ చురుకుదనాన్ని పెంచుతుంది. దాంతోపాటు జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగడాన్ని అలవరుస్తుందని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ అబ్రా అపార్ట్మెంట్స్లో నిర్వహించిన లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈవెంట్కు మంత్రి సురేఖ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 10 నిమిషాల్లో 100కు పైగా చెక్మేట్లతో పజిల్స్ను పరిష్కరించిన 5 ఏళ్ల చెస్ క్రీడాకారిణి ఇషాని చక్కీలం ప్రతిభకు మంత్రి ముగ్ధులయ్యారు. రాయ్ చెస్ అకాడమీలో శిక్షణ పొందిన ఇషాని అత్యంత చిన్న వయసులో అరుదైన పజిల్ను పరిష్కరించడం అభినందనీయమని అన్నారు. రాయ్ చెస్ అకాడమీ సర్టిఫికెట్ను ప్రదానం చేశారు. అనంతరం పాప తల్లిదండ్రులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గారెట్ విన్ ఓవెన్, అదేవిధంగా పలువురు చెస్ క్రీడాకారులు, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గీతం కీరవాణి మ్యూజిక్తో ఇబ్బంది ఏంటని బెల్లయ్య నాయక్ అన్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రం గీతం హక్కులు పూర్తిగా అందశ్రీవే అని బెల్లయ్య నాయక్ అన్నారు. బీఆర్ఎస్ నేతల అహంకారం ఇంకా తగ్గలేదని మండిపడ్డారు. కళాకారుల ప్రతిభను ప్రతి ఒక్కరూ గుర్తించాలని బెల్లయ్య నాయక్ కోరారు. చట్టం చేస్తున్నాం మిత్రమా, రాసుకో. 6 నెలల్లో చట్టం చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు చెప్పారు, మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు. 6 నెలల్లో నేనంటున్నా తెలంగాణ రాష్ట్రానికి మీరు అదే అంటున్నారు. ఇది టీఆర్ఎస్ మైండ్ సెట్తో ఆలోచించే పద్ధతి అంటున్నా. నేను తెలంగాణ ఉద్యమకారుడుగా ఆలోచించే మైండ్ సెట్ పద్ధతి కాదు. నేను క్లియర్గా చెప్తున్నా. అంటే నేను అనట్లేదు, వాళ్ళు చెప్తున్న ప్రశ్నలు మీరు వాళ్ళ ద్వారా అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే నేను అట్లా అంటే నేను తెలంగాణ నేనంటున్నా ప్రపంచంలోనే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఇండియాలో ఏ కళాకారుడు దాన్ని గొప్పగా తీసుకురాగలిగితే దాన్ని వాడుకుంటుంది ఈ ప్రభుత్వం. వాడుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జూన్ 2న ఉదయం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, పూల మొక్కలతో అలంకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతారు. వేలాది మంది తెలంగాణ ప్రజలు పోరాటంతో ఏర్పాటు అయిన తెలంగాణ దినం జూన్ 2ను పండుగలా చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్యాంక్ బండ్పై తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళా బృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ కళారూపాలతో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రధాన వేదికలపై పలు శాస్త్రీయ, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరోవైపు ఉత్సవాలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రత, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారం కోల్పోయామనే అక్కస్తోనే విత్తనాల విషయంలో బీఆర్ఎస్ కృత్రిమ సమస్యలు సృష్టించేందుకు యత్నిస్తుందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పాలనలో అపారమైన అనుభవం ఉందన్న కోదండరెడ్డి వచ్చే వర్షాకాల పంటలకు నెల రోజుల ముందే ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసిందని వివరించారు. పచ్చి రొట్టె, పత్తి విత్తనాలు సహా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రైతులను ఆందోళనకు గురి చేసేలా బీఆర్ఎస్ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల పత్తి పండియొచ్చు అని ఒక అంచనా ప్రకారం ఎన్ని ప్యాకెట్ల పత్తి విత్తనాలు కావాలనేది అంచనా వేసి వివిధ కంపెనీల ద్వారా మంచి దిగుబడి వచ్చే విత్తనాలను ఎంపిక చేసి 1,26,00,000 పత్తి విత్తనాలు వివిధ జిల్లాలకు పంపించడానికి ఎప్పుడో ఏర్పాటు చేసి పెట్టడమే కాకుండా ఇప్పటికే 51,40,450 ప్యాకెట్లు వివిధ జిల్లాలకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇంత పగడ్బందీగా మేము విత్తనాల పంపిణీ జరుగుతూ ఉంటే మీరు డ్రామాలు, కృత్రిమ కార్యక్రమాలు, మీరు ఇంత నీచంగా దిగజారడము ఒక రాజకీయ పార్టీగా మంచిది కాదు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో కేసీఆర్ను ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలని ప్రభుత్వం తరపున కేసీఆర్ను ఆహ్వానించామని వేణుగోపాల్ తెలిపారు.
తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఉందని ఆహ్వానించామని వేణుగోపాల్ స్పష్టం చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను సైతం కేసీఆర్కు అందజేశామని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ తెలిపారు. మరోవైపు రేపు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందించనున్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ చంద్రశేఖరరావు గారిని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలి. ఈ 2వ తేదీ జూన్ 2వ తేదీ ఏదైతే మనం పండగ వాతావరణం లోపల దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాము, దాని సందర్భంగా వారిని వ్యక్తిగతంగా కలిసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క లేఖ ఒకటి మరియు ఇన్విటేషన్ కార్డ్స్, మార్నింగ్ పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో ఉండేటువంటి ప్రోగ్రాము, ఈవినింగ్ సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగేటువంటి కార్యక్రమాల లోపల వారిని భాగస్వామ్యం కావాలని ఒక సలహాదారు హోదా లోపల నేను మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారిని మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దరిమిలా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారిని కలిసి ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం, ప్రత్యేకమైనటువంటి సందేశంతో పాటు వారు అందించినటువంటి లేఖను వారికి అందజేసి ఇన్విటేషన్ కూడా గౌరవ చంద్రశేఖరరావు గారికి అందజేయడం జరిగింది. ఇది ఒక 60 ఏళ్ల కళ గౌరవ మా నాయకురాలు, అధినాయకులు అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు జూన్ 2వ తేదీ రోజు ఏదైతే తెలంగాణ సెపరేషన్ అనేటువంటిది అనౌన్స్ చేయటము, ఏర్పడటము, ఈ సందర్భంగా ఇదొక పండుగ వాతావరణం లోపల ఈ దశాబ్ది ఉత్సవాలు అత్యంత ఘనంగా ఈ సమాజం లోపల, తెలంగాణ సమాజం లోపల ఉండేటువంటి సబ్బండ వర్ణాలను అందరు స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయటం, అందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రుల క్యాంటీన్లకు బిల్లులు స్టేట్ గవర్నమెంట్ పెండింగ్ పెట్టడంలో ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఆసుపత్రులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లలో ఆసుపత్రుల క్యాంటీన్లకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, 20 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో రోగులు, వైద్యులు అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఆసుపత్రుల క్యాంటీన్ల బిల్లులను చెల్లించాలని ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై దుష్ప్రచారం చేస్తూ ప్రచారం చేసిన వార్తా ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీడియా ఎలాంటి నిర్ధారణ లేకుండా గొప్ప నాయకుడుపై అసత్యాలతో కూడిన వార్తా కథనాలను ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఇటీవల లిక్కర్ స్కామ్కు సంబంధించిన వార్తలు ప్రచారం చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా పలు ఛానల్స్ కథనాలను ప్రచారం చేశామని బాల్కసుమన్ మండిపడ్డారు. ఇకనైనా మీడియా నిర్ధారణ చేసుకుని వార్తా కథనాలు ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి అధికారులు, వాళ్ళ లాయరు కేసీఆర్ గారిని ఉద్దేశించి లిక్కర్ స్కామ్లో వారి ప్రమేయం ఉందన్నట్టుగా మాట్లాడారని చెప్పి ఒక 16 ఛానల్స్, న్యూస్ ఛానల్స్ వాళ్ళు తప్పుడు వార్తను ప్రసారం చేసి కేసీఆర్ గారి ఇమేజ్ని దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేశారు. సో దానికి సంబంధించి ఇవాళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 న్యూస్ ఛానల్స్పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం. అదేవిధంగా ఇంకొక 3 న్యూస్ ఛానల్స్కి సంబంధించి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్, ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వేరే టీమ్స్పై. ఒక 14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడిగా, తెచ్చిన తెలంగాణలో 2 సార్లు ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని నడిపి ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించిన నాయకుడిగా, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరున్నటువంటి కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయాలనే కుట్రతోని కొన్ని ఛానల్స్ చేసినటువంటి నిర్వాహకాన్ని బీఆర్ఎస్ పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇటువంటి ఫాల్స్ న్యూస్ను ప్రసారం చేసిన ఛానల్స్పై చర్య తీసుకోవాలని చెప్పి పోలీస్ అధికారులను కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కలిసి కోవడం జరిగింది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి ఇమేజ్ని కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇమేజ్ని కానీ దెబ్బతీసే విధంగా తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై ఖచ్చితంగా లీగల్గా
చట్టపరంగా రాజ్యాంగంకి లోబడి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో వాటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా పనిచేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయం తీసుకున్నది. దానిలో భాగంగా ఇవాళ ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో నేను మీడియా వాళ్ళని కూడా కోరుతా ఉన్నా, ఇటువంటి తప్పుడు వార్తలు, దుష్ప్రచారాలు, ఒక అద్భుతమైనటువంటి నాయకుడికి సంబంధించి ఇటువంటి ప్రచారాలు చేయడం మంచిది కాదు. ఇటువంటి పద్ధతిని మానుకోవాలని చెప్పి కూడా సదరు మీడియా సంస్థలు నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయనున్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీజేపీ నేతలు ధర్నా చేపట్టనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రకంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కేంద్రాల్లో దాదాపు 50 మంది అధికారులను పూర్తిగా విదేశాల నుంచి ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఏ రకంగా విదేశాల నుంచి కూడా ఆ యొక్క టెక్నాలజీని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి బాహటంగా వాడుకున్నారో మొత్తం ఈ రోజు ఆ యొక్క అధికారుల యొక్క వాంగ్మూలం ద్వారా ఇవాళ బట్టబలవుతున్నది. అయినా ఇవాళ ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిమ్మకు నీరెత్తిగా వ్యవహరిస్తున్నారో తెలంగాణ సమాజం ఇవాళ నీ ద్వారా సమాధానం కోరుతా ఉన్నది. ఇవాళ స్పష్టం చేయాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న బూరా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ టాలీవుడ్ జంట అక్కినేని, నాగచైతన్య, సమంతల విడాకులకు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూనే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్విన కొద్దీ కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయని బూరా నర్సయ్య గౌడ్ అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించి ఓ ఫైల్ రెడీ చేయించారని విమర్శించారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్లా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నాటి ఎస్ఐబి అధికారులు టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇచ్చిన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లు ట్యాపింగ్ ఆపరేషన్ బహిర్గతమైందని తెలిపారు. అదేవిధంగా తాజాగా ఈ వ్యవహారం వల్ల టాలీవుడ్ జంట విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బూరా నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించడం కొత్త వివాదానికి దారితీస్తుంది. సొంత అల్లుడి మీద కూడా ఫైల్ తయారు చేయించాడు. ఆర్థిక కోణం ఉంది, మాఫియా ఉన్నది. అదే విధంగా పాపం ఓ పెళ్లి కూడా పెటాకులైంది. పాపం మన సమత అక్కదేని నాగ చైతన్య పెళ్లి కూడా పెటాకులైంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి బాధితుడే. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయినాక మీ దగ్గర పవర్ ఉంది. వేరీస్ కాళేశ్వరం కేసు పాయ్, బాహుబలి మోటార్లు పాయ్, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ గవర్నమెంట్ నీదే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి పాత్రదారులు అయితే అరెస్ట్ చేశారు. సూత్రధారుల్ని చర్యలు తీసుకోవచ్చు కదా పాయ్. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పాయ్. సిఎంఆర్ బిల్డింగ్ పెద్ద కుంభకోణం, దాదాపు 1000-2000 కోట్ల కుంభకోణం. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల సంస్కరణ సభను నిర్వహిస్తున్నట్లుగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక అధ్యక్షుడు కంచర్ల బద్రి తెలిపారు. సంస్కరణ సభకు సంబంధించిన పోస్టర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బద్రి మాట్లాడుతూ సభను జూన్ 2న ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అమరవీరుల ఆశయాలను సాధించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించాలని కోరుకుంటూ అల్వాల్లో తోట ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అల్వాల్ సొసైటీ మాజీ చైర్మన్ తోట దస్వంత్ రెడ్డి,
ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి 1116 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి హాజరయ్యారు. తన గెలుపు కోసం అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆలయాన్ని సందర్శించినట్లుగా సునీతా మహేందర్ రెడ్డి తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో తనకు విజయం చేకూరుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భోజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, నరసింహారెడ్డి, సుదర్శన్ రెడ్డి, కిషన్ పటేల్, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి, జీడి నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల్లో యూనిఫామ్, షూ, బుక్స్, స్టేషనరీ అమ్మకూడదంటూ హైదరాబాద్ డీఈఓ ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ పాఠశాల ప్రాంగణాల్లో యూనిఫారాలు, అదేవిధంగా షూ, బెల్ట్ మొదలైన వాటిని విక్రయించకూడదని కోర్టు ఆదేశాల ప్రకారం పాఠశాల కౌంటర్లలో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే వాణిజ్యేతరంగా లాభాపేక్ష లేకుండా ఉండాలని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అన్ని డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు ఆదేశించారు. అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అంటే స్టేట్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ పాఠశాలలో యూనిఫారాలు, షూ, బెల్ట్ మొదలైనవి అమ్మకుండా చూసుకోవాలన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం పాఠశాల కౌంటర్లో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే వాణిజ్యరహితంగా లాభాపేక్ష లేకుండా ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. నగరంలో వేసవి కాలం వచ్చిందంటే చాలు దొంగలు రెచ్చిపోతుంటారు. పలుచోట్ల నిఘా ఉంచి దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దంబాయిగూడ ఉషోదయ సూపర్ మార్కెట్ వద్ద ఓ ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. ఈ నెల 27న రవికిషోర్ శాస్త్రి కుటుంబ సభ్యులతో తిరుపతికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో డోర్లు బ్రేక్ అయి ఉండటంతో దొంగతనం జరిగినట్టుగా గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో నుండి 13 తులాల బంగారము, 1 కేజీ వెండి, 25,000 రూపాయల నగదు దొంగిలించినట్లుగా పోలీసులు గుర్తించారు. జీడిమెట్టలో అఖిల ఆత్మహత్య కలకలం రేపింది. ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి 3 రోజుల క్రితం జీడిమెట్టలో ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు సాయి గౌడ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా జీడిమెట్ల పోలీసులు తెలిపారు. షాపూర్ నగర్, ఎన్ఎల్బి నగర్కు చెందిన బాలబోయిన కుమార్తె అఖిల ప్రైవేట్ ఉద్యోగి. అదే ప్రాంతానికి చెందిన వరగంటి వెంకటేష్ కుమారుడు అఖిల్ సాయి గౌడ్ గత 8 సంవత్సరాలుగా అఖిల వెంట పడ్డాడు. తనను ప్రేమించకపోతే చనిపోతానంటూ బెదిరించాడు. అతని ప్రేమను కాదనలేక అఖిల సైతం అతని ప్రేమను అంగీకరించింది. అయినప్పటికీ గత 3-4 నెలల నుంచి సాయి గౌడ్ చిత్రహింసలు చేయడం, ఇంకొకరితో సహజీవనం చేస్తున్నారని తెలిసి అఖిల ఆత్మహత్య చేసుకుందని బాలనగర్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. 29 నాడు 29 అర్ధరాత్రి తెల్లవారితే 30 తారీఖు 2:30 గంటలకి టువర్డ్స్ బాలనగర్ దగ్గర రోడ్డు మీద ఒక అనిల్ అనే క్యాబ్ డ్రైవర్ స్విఫ్ట్ డిజైర్ కారులో ప్లస్ వాళ్ళ ప్యాసింజర్ అమూల్యతోటి వెళుతూ ఉంటుంటే వీడు మున్నా, రాజాసింగ్, చింటూ, చందు, కార్తీక్, సో అఖిల్ వీళ్ళ 6 కలిపి ఆ బండిని ఆపి, ముందు రాజాసింగ్ అనేవాడు బండిని ఆపాడు. వాడు డ్రింక్ చేస్తూ బండిని ఆపాడు. ఆపిన తర్వాత డ్రైవర్ని దిగితే అప్పుడు రాజాసింగ్ మున్నా అనేవాడు ఆ మున్నావాడు ఏం చేయాలి, కీస్ గుంజుకొని వాడి ప్లేట్ తీసుకొని వాడు మెడ ఏదైతుందో మెడని కట్ చేయడం జరిగింది సూపర్ఫిషియల్గా. సో అప్పుడు వాళ్ళు ఆ టైంలో ఇక్కడ ఈ సంఘటన జరిగితే భయపెట్టారు, పైసలు అడిగారు, వాళ్ళకి పైసలు లేవు. సో అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు 6 మెంబర్స్ వేరే వెహికల్లో కలిసి నర్సాపూర్ ఎక్స్ రోడ్కి బయలుదేరి వెళ్ళారు. నర్సాపూర్ ఎక్స్ రోడ్ పెట్రోల్ పంప్ హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర ఒక కప్పుల్లో అక్కడ పెట్రోల్ పోయించుకుంటుంటే వాళ్ళని భయభ్రాంతికి గురి చేసి వాళ్ళ బండిని గుంజుకొని ఆ తర్వాత బండిని తీసుకొని ఆ బండి ప్లస్ ఎల్ బండి ఈ బండి 2 బండ్లు తీసుకొని పారిపోవడం జరిగింది. సో ఈ క్రమంలో మేము వాళ్ళు ఆ రోజు 30th ఎర్లీ మార్నింగ్ పారిపోవడం జరిగితే మన టీం అంతా కూడా మన వాళ్ళంతా అలర్ట్ అయిపోయి వాళ్ళు టీం ఫామ్ చేసి ఎస్హెచ్ఓ జీడిమెట్ల, విజయ్
డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ జీడిమెట్ల, అంజయ్య నాయుడు వీళ్ళందరూ కలిసి ఎస్ఐ నాయుడు వీళ్ళందరూ కలిసి కూడా టీం ఫామ్ చేసి వాళ్ళు వెతకడం స్టార్ట్ చేశాం. ఈ క్రమంలో వాళ్ళు మాకు 31వ తారీఖు రోజు 31వ తారీఖు 12 గంటలకు దొరకడం జరిగింది. హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో ఏసీబీ దాడులు చేసింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వీరస్వామి, ఎస్ఐ షఫీలను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ ల్యాండ్ కేసులో క్లోజ్ చేయడానికి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ వేశారు. ఈ క్రమంలో పోలీస్ అధికారులు 2 వ్యక్తులకు పంపించి 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పై దాడులు చేశారు. 3 లక్షల లంచం డబ్బులు తీసుకుంటూ పోలీస్ అధికారులు, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఓ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 3గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ మాకు ఒక ఫిర్యాదు ఏంటి అంటే భరత్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఈసీఐలోనే ఉంటాడు. ఆయనకి చక్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కి సంబంధించి ఆయన యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఒక డిస్ప్యూట్ నడుస్తుంది. అయితే మా ల్యాండ్లో ట్రెస్పాస్ చేశారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఆ కంప్లైంట్ని ప్లస్ అట్లాగే పక్కన ఇంకొకటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ట్రెస్పాస్ చేశారని ఇక్కడ లోకల్ డీటీ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ 2 కేసులు కూడా ఇక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది అగైన్స్ ది భరత్ రెడ్డి. సో అండ్ వాళ్ళ ఫాదర్ పైన కూడా ఈ యొక్క కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ 2 కేసుల్లో భాగంగా 41 year నోటీసెస్ ఇష్యూ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంతలోనే కంప్లైంట్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఆనరబుల్ హైకోర్టు యొక్క ఆర్డర్స్ తీసుకొని 41 year ఇవ్వాలి అని చెప్పి తెచ్చుకున్నారు. సో దాని తర్వాత ఈ 41 year నోటీసెస్ ఇస్తున్నప్పుడు ఒక మధ్యవర్తి కూడా ఇందులో ఎంటర్ అయ్యారు. ఆ మధ్యవర్తి పేరు ఉపేందర్. ఇట్లా మీరు ఒకవేళ దాదాపు 3 లక్షల రూపాయలు ఇస్తే ఈ కేసెస్ 2 కూడా నేను క్లోజ్ చేపిస్తాను. అది అంటే మీరు చెప్తే అది నడవదు కదా, మాకు కన్సర్న్ అఫీషియల్స్ చెప్పాలి అంటే అతను ఎస్ఐ గారిని పిలిపించడం జరిగిందండి. ఆ ఎస్ఐ గారు వచ్చేసి 3 lakhs రూపీస్ ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది. హైదరాబాద్లో స్పా సెంటర్ల మాటున అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇలాంటి వాటిపై ఉక్కుపాతం మోపుతున్న పోలీసులు తాజాగా మరోమారు స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమృత హోటల్ స్పా సెంటర్పై దాడులు నిర్వహించిన పోలీసులు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు గుర్తించారు. స్పా సెంటర్ యజమానులపై కేసు నమోదు చేసిన పోలీసులు 4 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేసుకుని సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్పా పేరుతో సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతోనే ఈ దాడులు నిర్వహించినట్లుగా పోలీసులు తెలిపారు. చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించేందుకు యత్నించిన 3 ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ దారుణమైన సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కర్నూలు ప్రాంతానికి చెందిన చిన్న లక్ష్మి అనే దంపతులు చిన్న చిన్న పనులు చేస్తూ శంషాబాద్ పట్టణంలోని ఫ్లైఓవర్ కింద నిద్రిస్తూ జీవనం సాగిస్తారని పోలీసులు తెలిపారు. అదే క్రమంలో ఈ నెల 27వ తేదీన తన 2 కుమార్తెలతో కలిసి నిద్రపోతున్న సమయంలో 3 దండు హనుమంతు, దండు చందన, భంగపతి స్వామిలు కలిసి చిన్న లక్ష్మితో నిద్రిస్తున్న ఒక నెల కూతురును తీసుకుని ఫరారయ్యారు. అయితే ఉదయం లేచి చూసేసరికి చిన్నారి కనిపించలేదన్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆర్జీఐఏ పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. 10:30కి అమ్మాయి మిస్ అవ్వగానే ఇమీడియట్గా local police under the leadership of additional DCP Ramkumar and ACP KS Rao and Inspector Balraju and Detective Inspector Nagaya plus SI Manyam and ఇదే కాకుండా ఒక టీం వీళ్ళందరి టీం మనము ఒక 4-5 టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీంతో మన ఆ రోజు నుంచి సర్చ్ చేస్తూ డిఫరెంట్ ఏరియాస్లో సర్చ్ చేయడం జరిగింది. ప్లస్ దీంతో డిజిటల్ ఎవిడెన్స్ ఒక సాయం కూడా మనం తీసుకోవడం, సీసీటీవీ ఫుటేజెస్ ప్లస్ ఈ ఇంకా సిడిఆర్స్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది.
దీంతో ఈరోజు మార్నింగ్ మనకు అరౌండ్ 8 o'clock ఈ టీమ్స్ ప్లస్ మా ఎస్ఓటి సైబరాబాద్ అండ్ అది లీడర్షిప్ ఆఫ్ శ్రీనివాస్ డీసీపీ ఎస్ఓటి అండ్ వాళ్ళ టీమ్ అంతా కూడా ఇది సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ కింద టీమ్స్ ఫామ్ చేసి ఈరోజు మార్నింగ్ మనము ఈ పాపను ట్రేస్ చేయడం జరిగింది. ఈ పాప గుడ్ హెల్త్తో 1 month గుడ్ హెల్త్తో ఆ పాప మంచిగానే ఉంది. అండ్ దీంతో అక్యూజ్డ్ మనం చూస్తే A1 దండు హనుమంతరావు, ఇతను మైలార్దేవపల్లి అతను, అండ్ సిమిలర్గా దండు చందన అండ్ బొంగపాటి స్వాతి, వీళ్ళ ముగ్గురు ఈ పాపను తీసుకెళ్ళినట్టుంది. దీంతో డీటెయిల్స్లోకి వెళ్తే ఈ పి చిన్న అండ్ లక్ష్మి వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళు నేటివ్ ఆఫ్ కర్నూలు వాళ్ళకి ఇద్దరు బేబీ గర్ల్స్ ఉన్నారు. ఒక అమ్మాయి 5 years ఉంది అండ్ ఒక అమ్మాయి 1 month ఉంది ఇన్ఫెంట్. సో వీళ్ళు ఈ శంషాబాద్ ఫ్లైఓవర్ కింద వాళ్ళు యాక్చువల్గా ర్యాక్ పికర్స్ అండ్ వ్యాగబాండ్స్ వాళ్ళు రోజంతా పని చేసుకొని అక్కడ నైట్ పనుకోవడం జరిగింది. పనుకుంటే వాళ్ళు అక్కడ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు పడుకున్న తర్వాత ఈ అమ్మాయి కూడా వాళ్ళ పక్కనే పడుకునింది. నేడు రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.